మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఆడియో చెక్ వస్తుందన్న మైక్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కార్యదర్శులు శ్రీ రఘునందన్ రావు గారు మాట్లాడతారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. టిఆర్ఎస్ పార్టీ సమీక్షల పేరిట రోజుకో కొత్త మాటలు కొత్త దుకాణం మొదలు పెడతాం. చాలా రోజుల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు గుర్తుకొచ్చినట్టు కనబడతా ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అంటాడు, పార్టీలో కష్టపడేటోళ్ళకే గుర్తింపిస్తాం. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది అనేది ఒకసారి హరీష్ చెప్పాలి. 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఇన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకురు కదా. ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నేళ్ల తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఇవాళ కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. నిజంగా ఈ రెండు మాటలకి ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసినా, ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉన్నా, మీకు ఒక పరీక్ష అనుకుంటారో, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం. 2, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి 2001 నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న, జై తెలంగాణ అనే నినాద కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అమరులైనటువంటి కుటుంబాలు, అన్నీ త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ తార్కాణం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గారు. శంకరమ్మ గారు ఇంటికి పోయి మనమని బర్త్డే ఉందంటే బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి భోజనం చేసుడు కాదు. కనీసం మీకు మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే, నిన్న మీరు మాట్లాడినటువంటి రెండు పదాలకు మీకు అర్థం తెలిస్తే, ఏది, కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం. ఇంతకాలం ఇయ్యలేకపోయినాం, తప్పైంది, చెంపలేసుకుంటున్నాం, కొత్త అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైంది అని చెప్పి బావా బామ్మర్దులు ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్తూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి 17 సీట్లన్నా, 2024 ఏప్రిల్లో వచ్చేటువంటి 17 సీట్లైనా ఉద్యమకారులకి, తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి, అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు ఇస్తామనేటువంటి మాట ఆ అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయండి. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికే మెదక్ లాంటి సీట్లు అమ్ముకున్నారని, చేవెళ్ళ లాంటి సీట్లు అమ్ముకున్నారని, రేపో మాపో నల్గొండలు, మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని, డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తున్నాయి. మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగు రోడ్డు వంకలకు కారణమై నాటి రాజశేఖర రెడ్డి గారికి అనుంగు శిష్యుడిగా పేరు తెచ్చుకొని ఆ రోజు 100 కోట్ల భూముల్ని అప్పనంగా రింగు రోడ్డు పక్కన సంపాదించుకున్నాయన, తర్వాత 7 సంవత్సరాలు సిద్దిపేట కలెక్టర్ గుండి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, పోచమ్మ సాగర్ల పేరిట మా జిల్లా రైతాంగం ఉసురు పోసుకొని రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లను ఖాళీ చేపించి నష్టపరిహారం సరిగ్గా ఇవ్వకుండా ఆ రోజు సంపాదించుకున్న 100 కోట్ల భూములను ఈరోజు లక్షల కోట్లుగా మార్చుకొని కలెక్టర్లు గుండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ 100 కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు మేము అట్లా ఇయ్యం,
నిజంగా నిజాయితీగా ఉంటాం, ఓ కార్యకర్తకి ఇస్తాం, 2001 నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వచ్చిన కాడికి దండుకుందాం, ఎన్ని వీలైతే అన్ని అమ్ముకుందాం, పోయినసారి అమ్ముకున్నట్టు మళ్ళీ ఈసారి ఎంపీ సీట్లని అమ్ముకుందామనే ఆలోచన తప్ప హరీష్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా? కొత్త అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పాలి. ఇవన్నీ ఒక పక్కుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసేట బీఆర్ఎస్ ను కథం చేయాలని చూస్తున్నాయని ఇంకొక ఆయన అంటాడు, బామ్మరిది అంటాడు. బావి ఇట్లా మాట్లాడితే బామ్మరిది అంటాడు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ని కథం చేయాలని చూస్తా ఉన్నాయి. అయ్యా కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మీ నాయన ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి హోదాలో కలిసి నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నా, మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు, కుదరదు అని చెప్పి మీకు మాకు పొత్తు పొంతన ఏది కుదరదని ఖరాఖండిగా చెప్పి పంపించిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొత్తేంది, మీరు మమ్మల్ని బదనాం చేసుడు ఏముంది? అసలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా రెండు విభిన్నమైనటువంటి పార్టీలు. ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మేము ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిరం కట్టాలని మేము కొట్లాడితే రామ మందిరం వద్దని వకీళ్లను పెట్టి కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ ని కథం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు కథం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని కథం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని కథం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. భారతదేశంలో తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాలకి పోటీ చేస్తుంది తప్ప మిమ్మల్ని కథం చేసేందుకు ఇంకెవరితోటో పరోక్షంగా మేము చేతులు కలుపుతామనేటువంటి మీ ఆలోచన కుత్సితమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనని తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చెప్పదలుచుకున్నాను. నిన్నటి దాకా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది మీరు, మైనారిటీల హక్కులని ఊరేగింది మీరు, కారు మీదైతే స్టీరింగ్ నాదని వాళ్ళు చెప్పిర్రు. నిన్నటి దాకా వాళ్ళతోటి కలిసి తిరిగిన మీరు ఇలా ఎంఐఎం మిమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ దిక్కు పోతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మీ అవగాహన ఏంది అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు, ఏదో రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని. మిమ్మల్ని మీరే కాల్చుకున్నారు. బావకాళ్ళు బామ్మరిది, బామ్మరిది కాళ్ళు బావ. మీ అందరికీ తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోళీలేసే రాజ్యసభ సభ్యుడు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు. మీ అహంకారం మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కార్యకర్తల్ని గౌరవించుండ్రి, పార్టీలో సముచిత స్థానం కార్యకర్తలకు ఇయ్యండ్రి. ఇవి లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదామని మాట్లాడితే ప్రజలు స్వాగతించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఊకోరు. నిన్న ఒక మాట చెప్పారు, తెలంగాణలో 17 పార్లమెంట్లకు సంబంధించి మా సమీక్ష పూర్తయింది అని చెప్పారు. చాలా పెద్ద పని చేశారు మీరు. నేను అడుగుతున్నా, మీరు బీఆర్ఎస్ కదా, భారత రాష్ట్ర సమితి కదా, ఎప్పుడు మహారాష్ట్ర గురించి సమీక్ష చేస్తారు, ఎప్పుడు కర్ణాటక గురించి సమీక్ష చేస్తారు. సో అవి దూరం ఉన్నాయి అనుకుంటే
మీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా. అప్పనంగా మియాపూర్లో భూములు అంటగట్టి ఒకరిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుని వేసిరు కదా. పోనీ ఆంధ్రప్రదేశ్ అనే సమీక్ష చేస్తారా? కర్ణాటక మహారాష్ట్ర దూరం అవుతుంది, సమీక్ష శాత కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా. ఆంధ్రప్రదేశ్ గురించి సమీక్ష చేసుకునే ధైర్యం ఉందా మీకు? ఆయన ఎవరిలో ఇంకో అన్న కొడుకున్న తమ్ముని కొడుకున్న మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ పెట్టిరు కదా, ఆయనను పిలిచి సమీక్ష చేస్తారా? అసలు ఉన్నారా మీరు? మీ బీఆర్ఎస్ ఉంటుందా? మీ బీఆర్ఎస్ని ప్రజలు ఏమన్నా ఇచ్చేసుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం, ఎవరి గురించి అయినా మాట్లాడతాం అని అంటే దయాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు మీ సమీక్షల సారాంశం ఏందనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. కార్యకర్తలు ఏం చెప్పారు? ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా మీ కార్యకర్తలను అడిగి? రఘునందన్ అడగలే. సమీక్ష చేస్తుంటే తలుపులు పెట్టి సెల్ ఫోన్లు పక్కన పెట్టి మీడియాను రానియక సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు, 10 ఏళ్ల తర్వాత ఇయ్యాల యాదికొచ్చిర్రా మీ కార్యకర్తలని? ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోర్రి, ఇప్పుడన్నా సీట్లు అమ్ముకోకుండ్రి. కలెక్టర్లకి, ఎమ్మెల్సీలకి, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకి, డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి బీఫాములు అమ్ముకునే మీ పార్టీ మిమ్మల్ని మేం గతం చేసినది. తెలంగాణ సమాజమే మిమ్మల్ని చీదరించుకుంటుంది, చీత్కరించుకుంటుంది. మీ డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అందుకని దయాలు వేదాలు వల్లించినట్టు అనవసరమైనటువంటి విషయాలు చెప్పకుంది. నేను నా లాస్ట్ ప్రెస్ మీట్లో అడిగిన, నిజంగా మీకు చేతనైతే మీరు 5గురు పోటీ చేయండి, మిగతా 12 సీట్లు కార్యకర్తలకు ఇయ్యండి. మీరు చెప్తారు కదా ఏదో పార్లమెంట్లో మేము కొట్లాడతాం, బీఆర్ఎస్ ఉంటేనే అసలు తెలంగాణ బతుకుతుందని. ఒకసారి మీరు 5గురు వచ్చి పోటీ చేయండి. ఎవరు కాకులు ఎవరు హంసలో తెలంగాణ సమాజం ఇప్పటికే ఒకసారి తీర్పిచ్చింది, భవిష్యత్తులో తీర్పిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కంటే ముందు మిస్టర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మాకెవరితో అక్రమ సంబంధం మీలాగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, మాకు ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం భారతీయ జనతా పార్టీ బీఫాములు ఇస్తుంది, పోటీ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా ఎన్డీఏ కూటమి అఫీషియల్ గా చెప్పి పోటీ చేస్తుంది తప్ప మీలాగా ఆగమాగమై పిచ్చి పిచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనే ఆమెకు సీట్ ఇస్తారా ఇయ్యారా? కవిత మీ పార్టీలు ఉందా లేదా? కవితను పక్కన పెట్టిరా, ఎందుకంటే మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సమితి అని. అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏందనేది ముందుగా మీరు తెలుసుకొని ఎవరైనా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలన్నా కాపాడుకోరు. నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి అని నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు, గసంటోళ్ళకి ఇయ్యి కార్యకర్తలని కావాలని అంటారు. భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటి వాళ్ళకి ఇయ్యి, సిద్దిపేట సీటు ఎర్రోళ్ళ సీన్ లాంటి వాళ్ళకి ఇయ్యి. మీకు యాదికి లేవని పేర్లు యాద్ చేస్తున్నా. వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో లేరా? ఆయన బావ గ్రూప్, ఆయన బామ్మర్ది గ్రూప్ అని కార్యకర్తలు చంపకూర్రి. చెప్పమంటే 17 సీట్లలో 2001 నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతా నేను. మీరు మర్చిపోయింటారని మచ్చుకు 3 చెప్పిన. బండా నరేందర్ రెడ్డి గారు, శంకరమ్మ, ఎర్రోళ్ళ సీను, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు కదా కార్యకర్తలు, వీళ్ళు కదా ఉద్యమకారులు. విసంటోళ్ళని గుర్తుపెట్టుకోర్రి. రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను, మల్లన్న సాగర్లో ముంచిన వాళ్ళను, 100 కోట్లను లక్షల కోట్లుగా మార్చిన వాళ్ళను, రింగ్ రోడ్ పక్కన 100 కోట్లు పెట్టి ఎకరాలు కొన్న వాళ్ళను, గీవులను కాదు క్యాండిడేట్లను పెట్టాల్సింది. మీ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామని మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తారు కదా, దానికని ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని. ఇంకో మాట నాకు సిగ్గు అనిపించింది, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఈ 2 మాటల్ని నిజంగా మీరు ఇద్దరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా, అమరవీరుల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మాకు మీలాగా చిల్లర రాజకీయం, సాటి మాటకు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. బరాబరి ఏదైనా నిజాయితీగా ఉంటాం, నీతిగా ఉంటాం, చెప్పి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు వెళితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని 0కే కన్ఫైన్ చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా బావమరుదులు ఇద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అస్సాంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నిన్న దేశం ప్రపంచం అంతా ఒక కార్యక్రమంలో నిమగ్నమైంది.
మీ స్టాండ్ ఏంది దాని విషయం లోపల అని అడగడానికి కొంతమంది కార్యకర్తలు మరి ర్యాలీ దగ్గరికి వెళ్ళినట్టు నాకు అనిపించింది. సో మీరు ఆ సందర్భంగా సరైనటువంటి రీతిలో మాట్లాడితే బాగుంటుంది. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్నటువంటి వారి న్యాయయాత్రకు పర్మిషన్ ఇవ్వాలా, బ్రేక్ వేయాలనేది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం. దానికి రఘునందన్ రావుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయయాత్రను, జోడో యాత్రను లేదా మీ పాదయాత్రని పోలీసులు సమీక్షించి శాంతి భద్రతలకు విఘాతం కలగదనుకుంటే ఖచ్చితంగా మీ యాత్రకు అనుమతిస్తారు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిసింది. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ.